ప్రేమ పేరుతో పిచ్చి పడుతోందా? సభ్య సమాజం ఏమనుకున్నా పర్లేదా? సన్నిహితంగా ఉండేందుకు బస్సులను కూడా వదలరా? ఏమవుతోంది సమాజానికి? ఎటుపోతోంది సంస్కృతి? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్లీపర్ సీట్లో ప్రియురాలితో సన్నిహితంగా ఉండొద్దు అన్నదానికి బస్సు సిబ్బందిపై దాడికి దిగాడు ఓ యువకుడు. అసలు ఏమైంది? అక్కడ ఏం జరిగింది? ఈ విషయంపై ఫుల్ కవరేజ్. ప్రైవేట్ ట్రావెల్ సిబ్బందిపై దాడి చేశాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటన మచిలీపట్నంలో జరిగింది. బస్సులో తన ప్రియురాలితో అసభ్యంగా ఉంటున్న ప్రియుని వారించారు ట్రావెల్ సిబ్బంది. దీంతో కక్ష కట్టిన అతను ప్రియురాలి అండతో డ్రైవర్పై దాడి చేశాడు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నంకు ప్రయాణించే ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి 2 మహిళల పేర్లతో పక్కపక్కనే 2 స్లీపర్ టికెట్లు బుక్ చేసింది. అయితే ప్రయాణం ప్రారంభం సమయంలో ఇద్దరిలో ఓ అమ్మాయి బస్ ఎక్కింది. ఇది సాధారణంగా కనిపించినప్పటికీ కొంత దూరం వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడింది. బస్సు మధ్యలో ప్రయాణిస్తున్న సమయంలో ఆ యువతి ప్రేమికుడు మరో టికెట్ తీసుకొని బస్సులో ఎక్కాడు. అతను తన కేటాయించిన స్లీపర్ బెర్తులో కాకుండా తన ప్రేయసి పక్కన ఖాళీగా ఉన్న స్లీపర్లో గడిపేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన డ్రైవర్ బస్సులో సభ్యతగా ఉండాలని సూచించాడు. ఎవరి సీట్లో వారే ఉండాలన్నారు. ఇతరుల బెర్తుల్లో పడుకోవడం అనుమతించమన్నారు. డ్రైవర్ సూచనలతో ఆ యువకుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రయాణం సమయంలో పెద్దగా వాగ్వాదం జరగకపోయినా మనసులో పెట్టుకున్న కోపాన్ని తర్వాత బయట పెట్టాడు. బస్సు మచిలీపట్నం చేరుకున్న తర్వాత ప్రయాణికులు దిగిన సమయంలో డ్రైవర్పై ఆ యువకుడు కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో డ్రైవర్కు గాయాలయ్యాయి. దాడి చేసేందుకు సదరు యువకుడి ప్రియురాలు ప్రోత్సహించిందని ప్రయాణికులు తెలిపారు. స్థానికులు మధ్యలో జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన డ్రైవర్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్లీపర్ బస్సుల్లో గుర్తింపు లేకుండా ఇతరులు ఎక్కడం, సీట్లు మార్పులు చేయడం వంటి అంశాలు భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. డ్రైవర్ తన విధి నిర్వహణలో భాగంగా సూచనలు ఇచ్చినప్పటికీ అతనిపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, బస్ సిబ్బంది వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. దాడి చేసిన యువకుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మచిలీపట్నం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.